నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు రెసిపీ ఏంటని చూస్తున్నారా? టమాటో అలాగే కారా బూందీ కర్రీ. కారా బూందీ మనం ఇంట్లో చేసుకునేదైనా బాగుంటుందండి, లేదా స్వీట్ షాపుల్లో తెచ్చుకునేదైనా పర్వాలేదు. స్వీట్ షాపుల్లో తెచ్చేది కొంచెం మిక్చర్ కలిసినా కూడా సన్న మిక్చరే కాబట్టి టమాటోలో చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇదైతే రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లో కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి. అందులోనూ కొద్దిపాటి మసాలా తగిలింది కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది. మరి ఒక్కసారి రైస్తో పాటు టిఫిన్స్లో కూడా మనకి కొంత పనికి వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు కొంచెం బూందీ ఉన్నా చాలు, టమాటో కర్రీలోకి చక్కగా ఉడికిపోయి మనకి కూరకి సరిపడినట్లుగా వస్తుంది. మరి ఇందులో ఏమేం కలిపానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. వీడియోలోకి వెళ్దాము. ఇక్కడైతే టమాటో కారా బూందీ కర్రీ కోసం టమాటోలు ఇక్కడ 350 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, మిక్చర్ అంటే బూందీ, ఓన్లీ బూందీ మాత్రమే. దీన్ని వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పెద్దది ఒకటి, పచ్చిమిరపకాయలు 3. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ తాలింపు వేగిన వెంటనే కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇందులో ఇక్కడ మూత పెట్టి ఉల్లిపాయలు వేగనిస్తున్నాను. మూత తీస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అయితే చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. దీంతో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి వేగనిస్తున్నాను ముందుగానే. ఇందులోనే పసుపు, కారం నేను 1 స్పూన్ వేసానండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 3 వేసాను కాబట్టి 1 స్పూన్ వరకు ధనియాల పొడి. ఇవన్నీ ముందుగా ఆయిల్లోనే కొంచెం ఫ్రై అవనిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేస్తున్నాను. ఇంతవరకు సాల్ట్ అయితే వేయలేదు కదా. టమాటో ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే చాలా త్వరగా మెత్తగా అయిపోతాయి ముక్కలన్నీ కూడా. మనకి రుచికి తగినట్లుగా సాల్ట్, మొత్తం కలిపి మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నానండి. ఇక్కడ మూత తీస్తున్నానండి 10 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, టమాటా అంతా మెత్తగా అయిపోయింది, ముక్క అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోతే కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఇందులోనే 1/4 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ ఎందుకు వేయట్లేదంటే టమాటా కర్రీని డామినేట్ చేస్తుంది కాబట్టి వేయట్లేదు. అలాగే మిరియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నానండి. టమాటోలో ఉన్న తీయదనం అనేది తగ్గిపోవాలంటే మిరియాల పొడి ఇందులోకి ఘాటు రావాల్సిందే. మీరు తాలింపులో మిరియాలు వేసుకున్నా పర్వాలేదు, మిరియాల పొడి బదులుగా. ఇప్పుడు చివరిగా బూందీ వేస్తున్నాను. బూందీ కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ అంతా మనకి, టమాటో ఫ్లేవర్ అంతా బూందీకి పట్టాలి కాబట్టి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను. ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఒక 2-3 నిమిషాలు. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, చక్కగా బూందీ కూడా ఉడికిపోయింది. కర్రీలోనే మనకి క్రిస్పీగా ఉన్న బూందీని మనం వేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఉంటే చాలు మనకి.
చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసాము. ఇంకేది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది మనకి వేడివేడిగా రైస్లోకే కాదండి, చపాతీ పుల్కాలోకి కూడా చాలా సూపర్ కాంబినేషన్. ఇలా ఉంటే మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ కర్రీ లాగా వచ్చేస్తుంది, బాగా పల్చగా వస్తుంది. ఇక్కడ చూడండి, టమాటో బూందీ కర్రీ రెడీ అయిపోయింది. మరి కొంచెం బూందీ ఉంటే చాలు, మనం రెడీ చేసుకున్నదైనా పర్లేదు, బయట నుంచి తెచ్చుకున్నదైనా కూడా పర్వాలేదు, కొంచెం ఉన్నా చాలు. ఇలా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే టమాటో కర్రీ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇలా వీడియో ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.